అందరికీ కూడా బ్రహ్మాస్ మెడిటేషన్ ఛానల్ కి స్వాగతం సుస్వాగతం. ఈ జూమ్ లో జాయిన్ అయిన దివ్యాత్మ స్వరూపులకి యూట్యూబ్ లో వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతల మాస్టర్స్. అలానే ముందుగా మనందరి గురువైన బ్రహ్మశ్రీ సుభాష్ పత్రి సార్ గారికి, స్వర్ణమాల పత్రి అమ్మకి కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈ రోజు ఒక సెషన్ ని ప్రారంభించుకుందాం. ఎంతో చక్కగా పత్రి సార్ ఒక సమక్షంలో స్వర్ణమాల ఆధ్వర్యంలో చక్కగా ధ్యాన సజ్జన సంగత్య కార్యక్రమాలు ప్రతిరోజు కూడా చక్కగా నిర్వర్తించుకుంటూ ఉన్నాం మాస్టర్స్. ఈ రోజు మనతో లక్ష్మీ మేడం గారు హైదరాబాద్ నుంచి మనకు జూమ్ సెషన్ కి విచ్చేసి ఉన్నారు. తనదైన శైలిలో ఒక చక్కటి ఆత్మజ్ఞానాన్ని ఒక చక్కటి టాపిక్ తో మనకి అందించడానికి ఈ రోజు మేడం గారు తీసుకున్న ఒక టాపిక్ వచ్చి ప్రేమతోనే. అంటే ఏదైనా కూడా మనకి తెలుసు కదా మాస్టర్స్, ప్రేమ అంటే తల్లి బిడ్డలకి ఏదైతే ఉందో అది ప్రేమతత్వమే. భార్యాభర్త మధ్య ఉండేది ప్రేమతత్వమే. స్నేహితుల మధ్య ఉండేది ప్రేమతత్వం. అంటే దాంట్లో రకాలుగా వేరే ఉండొచ్చు, కానీ ప్రతి దానికి మూలము ప్రేమతత్వమే. సో అలాంటి ఒక ప్రేమతత్వంని, ఆ ప్రేమ మాత్రమనే చక్కటి అంశం ద్వారా మేడం ద్వారా మనం జ్ఞానాన్ని అందుకుందాం. మేడం, ముందుగా మీకు బ్రహ్మాస్ మెడిటేషన్ ఛానల్ నుంచి స్వాగతం సుస్వాగతం మేడం. థ్యాంక్ యూ. ఓవర్ టు యూ. థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ. ముందుగా బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి, స్వర్ణమాల అమ్మకు నా హృదయపూర్వక ఆత్మ ప్రణామాలు. అలాగే నాకు జన్మనిచ్చినటువంటి నా కన్న తల్లిదండ్రులకు నా హృదయపూర్వకంగా ఆత్మ ప్రణామాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఈ విశ్వంలోని సకల గురువులకు, అనేక ఆత్మలకు, ముక్కోటి దేవతలకు నా హృదయపూర్వక ఆత్మ ప్రణామాలు మరియు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఈ రోజు మనం ఒక చక్కటి టాపిక్ తో మనం ముందుకెళ్దాము. ప్రేమ మాత్రమే. అయితే ఇది శ్రీ శ్రీ దయామాత గారు రాశారనమాట ఈ పుస్తకము. యోగదా సత్సంగ్ సొసైటీ వాళ్ళది ఇది. అంటే ఆవిడ పరమహంస యోగానంద గారి తర్వాత ఆవిడ శిష్యురాలు. ఆ తర్వాత ఆసీనురాలు అయ్యారనమాట. ఆ సత్సంగానికి, సొసైటీకి అధ్యక్షురాలుగా ఉన్నారు. ఈమె చాలా చిన్నతనంలోనే ఆవిడ వేరే విదేశాల నుంచి వచ్చి ఆయన దగ్గర శిష్యరికం చేశారనమాట, మన పరమహంస యోగానంద గారి దగ్గర. ఆమె పేరుకు తగ్గట్టుగానే దయగల తల్లిగా ఉన్నారు. దయామాత అనే పేరు ఆమెకు దయగల తల్లిగా అన్ని ప్రసంగాల్లో, రచనల్లో తను చేసినటువంటి ఎక్కడ వెళ్ళినా ఆవిడ ఇచ్చేటువంటి స్పీచ్ల్లో కూడా, ఆడియో రికార్డింగుల్లో కూడా ఆవిడ పేరు దయామాత అనే పిలిచేవాళ్ళు అనమాట. ఆవిడ ఒరిజినల్ పేరు వేరైనా కూడా మాత్రం దయామాతగానే పేరు నిలిచిపోయింది. ఆమె ఎక్కువగా ప్రతి ఒక్కరిలోనూ ప్రతి ఒక్కరికి ప్రేమను అందిస్తూ మాట్లాడేవారు. దైవం పట్ల కూడా అలాగే ఉండాలి అని చెప్తూ ఉండేవారు అనమాట. తన యొక్క కొద్దిగా చిన్న ఇంట్రొడక్షన్ తీసుకుందాము తనది, దయామాతది. దయామాత గారు లాస్ ఏంజలస్ లోని పరమహంస యోగానంద గారి ఆశ్రమంలో 1931 సంవత్సరంలో వచ్చి చేరారనమాట. ఆమె పుట్టుక వచ్చేసి 1914లో జన్మించారు ఆవిడ. అంటే అతి చిన్న వయసులోనే, ఇప్పుడు 1931లో వచ్చారు అని అంటే ఆవిడకి ఎన్ని సంవత్సరాలు? 17 సంవత్సరాలు అప్పుడే వచ్చేసారు. వెరీ యంగ్, చాలా చిన్న వయసులో వచ్చేసారు. అంటే వాళ్ళ తల్లిదండ్రులు ఎంత నిరాకరించి ఉండవచ్చు. ఇండియాకి రావడం చాలా మందికి ఇష్టం ఉండదు. అందులో ఇక్కడ కల్చర్ని, హిందూ కల్చర్ని తీసుకోవడం వాళ్ళకి ఇష్టం ఉండదు. అలాంటి దాంట్లోకి ఆవిడ ఎన్నో కష్టాలు పడి యోగానంద గారి స్పీచెస్ తో ఆవిడ ఇన్స్పైర్ అయ్యి ఎలాగైనా తన శిష్యురాలుగా, గురువు గారి శిష్యురాలుగా ఉండాలన్న ఉద్దేశంతో ఆవిడ వచ్చి, తను 31వ సంవత్సరంలో వచ్చి ఆయన దగ్గర యోగానంద గారి ఆశ్రమంలో చేరారు. అక్కడ కూడా ఆవిడ చాలా కష్టాలు పడి తను పైకొచ్చారనమాట. ఆమెను ఒక ప్రత్యేకమైన పాత్ర కోసం పరమహంస గారు ఎంపిక చేశారన్న విషయం ప్రారంభం నుంచి ఆవిడకి తెలుస్తూనే ఉంది. అయినా నెమ్మదిగా తెలుసుకుంటూ ఆవిడ ముందుకెళ్లారు. తమ గురుదేవులు స్వామి శ్రీ యుక్తేశ్వర గారి దగ్గర నుంచి తాము పొందిన కఠిన శిక్షణనే తాము దయామాతకి ఇచ్చినట్టు తర్వాత కాలంలో వారు ఆమెతో చెప్పారనమాట. ఎవరు? పరమహంస యోగానంద గారు యుక్తేశ్వర గిరి గారి దగ్గర ఎంతైతే కఠినంగా శిక్షణ పొందారో అలాంటి శిక్షణే ఈ దయామాతకు కూడా యోగానంద గారు ఇచ్చారట. ఇచ్చి ఆవిడని ఒక తల్లిగా తీర్చిదిద్దారు, ఒక దయామాతగా తీర్చిదిద్దారు అనమాట ఆవిడ్ని. అట్లా తర్వాత కాలంలో తెలుసుకున్నారు. ఇంకొకటి ఏంటంటే, యుక్తేశ్వరులు తనకి ప్రసాదించినటువంటి ఆధ్యాత్మిక సంస్థాపరమైన బాధ్యతను వారసత్వంగా ఆమె పొందాల్సి వచ్చింది. అంటే ఇంకా తర్వాత
ఆవిడే ఒక ఒక మంచి మెచ్యూర్డ్ మైండ్ తో ఉన్నారు కాబట్టి పరమహంస గారి యోగానంద గారి తర్వాత ఈవిడే అక్కడ ఉండవలసి వచ్చిందనమాట. ఆ బాధ్యతను తీసుకోవాల్సి వచ్చింది. ఆధ్యాత్మికమైన సంస్థాపరమైన బాధ్యత వారసత్వంగా ఆవిడ పొందిందనమాట. ఆ, మన పరమహంస యోగానంద గారి మరణానికి కొద్ది కాలం ముందు శరీరం వదిలిపెట్టబోతున్నానని చెప్పి ఆవిడకి చెప్పారు, దయామాత తోటి చెప్పారనమాట. అప్పుడు దయామాత ఏమన్నారంటే, ఆశ్చర్యపోయి, అయ్యో మరి అదేంటి గురువు గారు, మరి మీరు లేకుండా ఇంత పని నేను ఎలా చేయగలను, ఎలా జరుగుతుంది అని ఆవిడ చాలా ఆశ్చర్యపోయారు, నిశ్చేష్టురాలైపోయారనమాట. గురుదేవా, నాయకుడు గతించిన తర్వాత ఏ సంస్థ అయినా సాధారణంగా ఎదగడం మాని కృషించడం మొదలవుతుంది. మీరు లేకుండా మేము ఎలా కొనసాగించగలం ఇదంతా? మీరు శరీరం విడిచిపెట్టినప్పుడు మిమ్మల్ని కలిపి ఉంచి మాకు ప్రేరణనిచ్చేది ఏమిటి మరి అని చెప్పి ఆవిడ చాలా బాధపడుతూ అడిగారనమాట. అడిగితే పరమహంస గారు ఏమన్నారంటే, నేను లేనప్పుడు ప్రేమ మాత్రమే నా స్థానాన్ని భర్తీ చేయగలదు. మరి దైవ ప్రేమతో నువ్వు ఎంతగా మత్తెక్కి ఉండాలంటే, దైవం తప్ప నీకింక ఏమీ తెలియనంతగా ఉండాలట. అంతటి మత్తెక్కి ప్రేమతో, దైవ ప్రేమతో ఉంటేనే ఆ ఆ ఆ ఉండి ఆ ప్రేమను అందరికీ పంచిపెట్టు అని చెప్పారు ఆవిడకి. ఆ పలుకులే తను బ్రతికినన్ని రోజులు ఆ మాటల్ని పట్టుకుని అదే ప్రేమను అందరికీ అందించారనమాట ఆవిడ. దయామాత యొక్క రచనలు చదవడం, ఆమె మాటలు వినడం అన్న ఒక ప్రేమమూర్తితో పరిచయం పొందడమే. మరి తన రచనలు అవన్నీ కూడా మనం గనక ఒకవేళ చదివితే ఆమె రికార్డింగ్స్ కూడా, ఆమె రికార్డ్ చేసిన ఉన్నాయి కదా, ఆవిడ మాటలన్నీ కూడా రికార్డ్ చేసిన ఉంటాయి. ఆవిడ ఎక్కడైతే స్పీచెస్ ఇచ్చారో అవన్నీ కూడా రికార్డ్ చేయడం జరిగింది. అవన్నీ వింటే గనక మనకి ఒక ప్రేమమూర్తితో మనం డైరెక్ట్ గా కాంటాక్ట్ లో ఉన్నాము అని అనిపించేటంతగా ఉంటాయంట. అన్ని రకాల ఆ సంకుచితత్వాలను, పరిమితులను దాటి సర్వ మానవులను దగ్గరికి చేర్చుకొని ఆలింగనం చేసుకునే ప్రేమ ఆమెది. ఆవిడ ఎప్పుడు కూడా మతాల గురించి అస్సలు ఆవిడ ఆలోచించలేదు. ఎంతసేపటికి తనలో ఒక ప్రేమ, ఎదుటి వారిలో తన ప్రేమని అందించాలన్న తత్వంతోటే ఉండేదన్నమాట. ఎదుటి వారిలో కూడా ప్రేమను చూసేది, ఈవిడ ప్రేమను అందించేది. అది మాత్రమే ఆవిడ చేశారు. దయామాతాజీ అమెరికాలోని ఊటా రాష్ట్రంలోని సాల్ట్ లేక్ సిటీలో జన్మించారు. చాలా చిన్న వయసులోనే ఆమె దేవుడి పట్ల ఆకర్షితురాలయ్యారు. 8 సంవత్సరాల ప్రాయంలో ఆమె భారతదేశాన్ని గురించి మొదటిసారిగా ఆవిడ విన్నప్పుడు ఆమె అంతరంగంలో విచిత్రమైన అనుభూతి కలిగిందంట. దాంతో పాటు తమ జీవిత సాఫల్యానికి ఉపాయం భారతదేశంలోనే లభిస్తుందనే దృఢమైన నమ్మకం ఆవిడకి కలిగింది. ఆ రోజు బడి వదిలిపెట్టగా ఆమె ఇంటికి పరిగెత్తి తల్లితో సంతోషంగా ఇలా చెప్పారట, అమ్మా, నేను పెద్దయ్యాక అసలు పెళ్లి చేసుకోను, ఇండియా వెళ్ళిపోతాను అని ఒక చిన్న పిల్ల పలికిన భవిష్యద్వాణి అన్నమాట అది. అంటే అప్పుడు ఆవిడ చిన్నతనం, అంటే 8 సంవత్సరాల వయసులో పెళ్లి అంటే కూడా తెలియదు. అలాంటి వయసులో ఆవిడ ఎంతో మెచ్యూర్డ్ గా ఆలోచించి వాళ్ళ అమ్మతో చెప్పారంట ఆ విషయము. మరి ఆవిడతో ఇది భవిష్యద్వాణియే కదా, ఫ్యూచర్ లో జరగబోయేదే ఆవిడ వాళ్ళతో తల్లితో చెప్పారు. దయామాతాజీ 15 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు ఆమెకు భగవద్గీత గ్రంథం లభించిందంట. ఆ పవిత్ర గ్రంథం ఆమెని అమితంగా ప్రభావితం చేసింది. ఎందుకంటే దాని ద్వారా దేవుడికి తన సంతానం మీద గల అపారమైన దయ, ప్రేమ వెల్లడయ్యాయి. భగవంతుడిని సమీపించి ఆయనను తెలుసుకోగలనని స్వప్రయత్నం, సాధన ద్వారా ఆయనతో ఏకత్వం అనే జన్మ హక్కును సాధించిన ఆయన సంతానాన్ని దివ్య జీవులని అంటారని తెలియవచ్చింది. ఇప్పుడు ఆమె ఈ భగవద్గీత ద్వారా ఆవిడ తెలుసుకుందనమాట. ఏదో మార్గంలో ఎలాగైనా తన జీవితాన్ని దైవాన్వేషణకే వినియోగిస్తానని ఆమె చివరిగా నిశ్చయం చేసుకున్నారు. ఆమె అనేక మంది మత గురువుల దగ్గరికి వెళ్లారు, కానీ ఆమె హృదయంలో అసంతృప్తితో కూడిన ఈ ప్రశ్న మిగిలిపోయింది. ఏమని? భగవంతుణ్ణి ప్రేమించి ఆయనను తెలుసుకున్న వాళ్ళు ఎవరు అనేటువంటి ప్రశ్న ఆవిడకి ఎక్కడ వెతికినా దొరకలేదన్నమాట. ఎంతమంది దగ్గరికి వెళ్ళినా కూడా ఆవిడకి దొరకలేదు. ఆమె అన్వేషణకు అతి ముఖ్యమైన విషయం దేవుణ్ణి నిజంగా తెలుసుకున్న వ్యక్తి మార్గదర్శకత్వంలో ఈవిడ ముందుకెళ్లాలని ప్రయత్నం అన్నమాట. తమకు లభించలేదని ఆమె గ్రహించారు. అంటే ఎవరు ఎంతమంది దగ్గరికి వెళ్ళినా నాకు అది దొరకలేదని గ్రహించారు. తర్వాత దయామాతకి 17 సంవత్సరాల వయసులో 1931లో మొదటిసారిగా పరమహంస యోగానంద వారిని చూశారనమాట. అక్కడ సాల్ట్ లేక్ సిటీలోనే ఆవిడ ఉన్న దగ్గరనే పరమహంస యోగానంద గారు ఒక స్పీచ్ ఇస్తూ ఉండంగా ఈవిడ వెళ్ళారనమాట. అక్కడికి వెళ్ళినప్పుడు ఆ ఈవిడ మంచి అనుభవాన్ని పొందారు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆయనను చూసినప్పుడు ఆవిడలో ఒక ఏదైతే చలనం ఉందో అది ఆగిపోయిందట. సంకల్ప శక్తిలో ఉన్న ఆధ్యాత్మిక బలాన్ని గురించి, భగవంతుని పట్ల ప్రేమను గురించి ఆయన ఉపన్యాసం చేస్తున్నారు.
ఏం చెప్తున్నారు? సంకల్ప శక్తిలో ఉన్న ఆధ్యాత్మిక బలాన్ని గురించి, భగవంతుని పట్ల ప్రేమను గురించి ఆయన అక్కడ వివరిస్తున్నారనమాట. దేవుణ్ణి గురించి వారు మాట్లాడుతున్నట్టు ఇదివరకు ఎవ్వరూ మాట్లాడటం నేను వినలేదు అని అంటున్నారు. అంటే మరి భగవంతుడి గురించి ఆవిడ మొదలే చిన్నప్పటి నుంచే భక్తురాలు కదా, దైవ భక్తి మీద ఆవిడ ఆసక్తి ఉన్నది కాబట్టి ఆవిడ అనుకుంటున్నారనమాట. వెంటనే ఈవిడ అనుకుంటున్నారు, కరెక్ట్ గా నేను ఒక అసలు సరి అయిన ఆ, గురువు దగ్గరికే నేను వచ్చాను అని చెప్పేసి అని ఆవిడ చాలా ఆసక్తిగా మంత్రముగ్ధులై చూసిపోచు అక్కడ ఆగిపోయారనమాట. వారు దేవుణ్ణి కనుక్కున్న వ్యక్తి అని, దేవుణ్ణి చేరే మార్గం నాకు చూపించగలిగిన వ్యక్తి అని వెంటనే ఆవిడ గుర్తించి ఆ వీరినే నేను అనుసరిస్తాను అని తక్షణమే నిర్ణయించుకున్నారనమాట. కానీ అక్కడ ఎంతో మంది, వేల మంది జనం మధ్య తను గురువు గారిని కలుసుకునే అవకాశాలు లేకపోయింది. ఒక్కొక్కసారి దురదృష్టమే వరంగా పరిణమిస్తుంది అంటారు కదా, అలాగా మాతాజీ అంతకుముందు చాలా కాలంగా రక్త సంబంధమైన ఒక తీవ్ర వ్యాధితో బాధపడుతూ ఉన్నారంట. డాక్టర్లు దాన్ని నయం చేయలేకపోవడంతో ఆమె బడి మానేయవలసి వచ్చింది. అంటే ఒక రక్త సంబంధమైన, అంటే తలసేమియా లాగా అన్నమాట. అంటే ఎప్పటికప్పుడు రక్త మార్పిడి చేయడము, తర్వాత రక్తంలో ఇన్ఫెక్షన్స్ ఇవన్నీ రావటం వల్ల ఆవిడ చిన్నతనంలోనే బడి మానివేయవలసి వచ్చింది. అయినా ఆమె పరమహంస గారు నిర్వహిస్తున్న తరగతులకి మాత్రం ఎప్పుడు తప్పకుండా వెళ్ళేవారనమాట. ఆయన ఎక్కువగా అటువైపే ఎక్కువగా స్పీచెస్ ఇస్తూ ఉండేవాళ్ళు, అమెరికాలో అటంతాను. అందుకని ఆవిడ ఎక్కువగా ఆ తరగతులకి ఎంత కష్టమైనా వెళ్ళి అక్కడ ఆ క్లాసులకు అటెండ్ అవుతూ ఉండేవాళ్ళు. అయితే ఆవిడ ఒక రక్త సంబంధమైన వ్యాధితో బాధపడుతూ ఉండడం వల్ల ఆవిడ ముఖం ఎప్పుడు కూడా వాచిపోయినట్టుగా, ఆమె ముఖం చుట్టూ ఉన్న కట్లు వారి దృష్టిని ఆకర్షించి ఉండవచ్చు. అంటే తనకి ఎక్కువగా ముఖం అంతా వాచిపోయి ఎప్పటికప్పుడు కొన్ని ప్యాచెస్ లాగా ఉండేవన్నమాట. అయితే ఆవిడ వాటిని చూసి తరగతి ముగిసే ముందు ఆమె అనారోగ్యం ఒక వారంలోగా అంతమవుతుందని సభలో వారు చెప్పారు. అయితే ఆయన దృష్టి ఆవిడ వైపు తిరిగి చెప్పారట, కొన్ని రోజుల లోపల తనకి ఈ వ్యాధి నయమైపోతుంది అని సభలో చెప్పారట. అదే విధంగా జరిగింది. కానీ దయామాతకు అద్భుతమైన తన రోగ నివారణ కంటే ముఖ్యమైన వరం ఏమిటంటే ఆ మహాత్ములను కలుసుకునే అవకాశం దొరకటమే ఆ ఆవిడకు గొప్ప అన్నమాట. ఆమెకు అంతకు ముందు ఎక్కువగా బిడియం ఎక్కువ అన్నమాట. ఆవిడకి ఎక్కువగా ఎవరితోటి ఎక్కువ మాట్లాడేవారు కాదు. మొట్టమొదటిసారిగా ఈ మాటలు చెప్పగలిగే ధైర్యం తమకు ఎలా వచ్చిందోనని ఆమె ఇప్పటికీ ఆశ్చర్యపడుతూ ఉంటారు. ఏమని చెప్పారట ఆ, మన యోగానంద గారితోటి, మీ ఆశ్రమంలో చేరి నా జీవితాన్ని దైవాన్వేషణలో గడపాలని కోరుతున్నాను అని చెప్పారట. గురువు గారు ఆమె వైపు చూసి అలాగే జరుగుతుందిలే అన్నారట. కానీ ఏదైనా అద్భుతం జరిగితే తప్ప అది సాధ్యమయ్యే అవకాశం లేదు కదా. ఎందుకంటే ఆమె కుటుంబం అంతా గట్టిగా వ్యతిరేకించారు. ఆమె ఇంకా చిన్న వయసులో ఉన్న పిల్ల, ఆమెను అర్థం చేసుకున్న తల్లి తప్ప మిగతా కుటుంబం అంతా ఆమె ఇల్లు విడిచిపెట్టి ఒక పూర్తి విదేశీయ మతాన్ని అవలంబించడం గట్టిగా వ్యతిరేకించారు. ఒకరోజు సాయంత్రం పరమహంస గారు తమ ఉపన్యాసంలో ఒక భక్తుడు పూర్తి నమ్మకం పట్టుదలతో దేవుని సమాధానం కోరుతూ గాఢంగా ప్రార్థిస్తే ఆయన సమాధానం తప్పక లభిస్తుందని చెప్పారు. అయితే మరి ఒకసారి పరమహంస యోగానంద గారు చెప్పారట సభలో, ఏమని అంటే ఈమెను దృష్టిలో పెట్టుకునే చెప్పుండొచ్చు. ఒక భక్తుడు ఏదైతే పూర్తి నమ్మకంతోటి పట్టుదలతోటి దేవుడు నాకు ఏదైనా మంచి చేస్తాడు, ఒక సమాధానం చెప్తాడు, తనకున్నటువంటి సమస్యకు కానీ తనకున్నటువంటి ప్రశ్నకు కానీ సమాధానం ఇస్తాడు అని గట్టిగా నమ్మి ప్రార్థిస్తే కనుక ఆయన దగ్గర నుంచి తప్పకుండా సమాధానం వస్తుందనే నమ్మకం ఆ చెప్పారనమాట. నమ్మండి అని చెప్పారనమాట. తప్పక లభిస్తుందని చెప్పారు. ఆ రాత్రి వాళ్ళ ఇంట్లో వాళ్ళంతా నిద్రపోయిన తర్వాత ఒక గదిలో ఆమె ఏం చేసిందంటే ఒంటరిగా కూర్చుందట. కన్నీళ్లు ప్రవహిస్తూ ఉండగా దేవుణ్ణి హృదయపూర్వకంగా ప్రార్థించారు ఆవిడ. ఎవరు? దయామాత హృదయపూర్వకంగా బాధపడుతూ కన్నీళ్లు కారుస్తూ. ఎందుకంటే మరి వాళ్ళ కుటుంబంలో వాళ్ళంతా వ్యతిరేకించారు. ఆ చిన్న పిల్ల వెళ్ళవద్దని చెప్తున్నారు, గట్టిగా చెప్తున్నారు. ఏం చేయాలో ఆవిడకి అర్థం కాక ఒక గదిలో కూర్చొని ఏడుస్తూ దేవుణ్ణి గట్టిగా ప్రార్థించిందనమాట. కొన్ని గంటలు అలా గడిచిన తర్వాత ఆమెకు ఒక గాఢమైన ప్రశాంతత ఏర్పడింది. భగవంతుడు తన ప్రార్థనను ఆలకించాడని ఆమెకు తెలిసింది, అర్థమైంది. 2 వారాలలోగా అన్ని అడ్డంకులు తొలగిపోతాయి. ఆమె లాస్ ఏంజలస్ లో తొలగిపోయాయి. 2 వారాల లోపల ఆమెకు ఉన్నటువంటి అడ్డంకులు, ఎవరైతే వద్దన్నారో అవన్నీ ఎవరు మాట్లాడకుండా అయిపోయారనమాట. ఆమె లాస్ ఏంజలస్ లో ఉన్న పరమహంస గారి ఆశ్రమంలో చేరగలిగారు. అక్కడే ఉన్నటువంటి లాస్ ఏంజలస్ లో ఎక్కడైతే యోగానంద పరమహంస గారు ఉన్నారో అక్కడ ఆశ్రమంలోకి వెళ్ళి
ఆవిడ చేరిపోయారు. గురువుగారి ఆ చరణ సన్నిధిలో కాలం తొందరగా గడిచిపోయింది. ఆమె చాలా ఆనందంగానే ఉన్నా కూడా ఆశ్రమ శిక్షణలో ప్రారంభ సంవత్సరాల్లో కొంత సంఘర్షణ తప్పలేదు ఆవిడకి కూడా. అక్కడికి వెళితే అంటే మన మధ్యలో కొంతమంది విదేశీయులు ఉన్నప్పుడు ఆవిడతోటి ఎలా ప్రవర్తించటము, కొద్దిగా కొంతమంది గేలి చేయటము, కొంతమంది అల్లరి పెట్టడము, ఇలాంటివన్నీ జరుగుతాయి. అందులో చిన్న పిల్ల కాబట్టి అలాంటి సంఘర్షణ ఆవిడతోటి చాలా మందితోటి ఎదుర్కొందనమాట. పరమహంస గారు ప్రేమతోటి అవసరమైనప్పుడు కఠినంగాను ఆమెను ఒక ఆదర్శవంతురాలైన శిష్యురాలిగా తీర్చిదిద్దారు. అవసరమైనప్పుడు ప్రేమతో మాట్లాడేవారు. అనవసరమైన చోట ఎక్కువగా ఏదన్నా చేసినట్టయితే కఠినంగా వ్యవహరించేవారు కూడా. అలాగా తనకి శిక్షణ ఇస్తూనే తమకు తమ గురువులైన శ్రీ శ్రీ స్వామి శ్రీ యుక్తేశ్వర గిరి గారు ఎలాంటి కఠిన శిక్షణ ఇచ్చారో అదే శిక్షణ దయామాతకు కూడా ఇచ్చారనమాట. కాలం గడుస్తున్న కొద్ది గురువు గారు దయామాతకు ఎక్కువ బాధ్యతలు అప్పగిస్తూ వచ్చారు. తర్వాత వారి మహాసమాధికి చాలా సంవత్సరాల ముందుగానే ఆమెకు మౌంట్ వాషింగ్టన్ అంతర్జాతీయ కేంద్ర నిర్వహణను కూడా అప్పగించారు. యోగానంద గారు వెళ్ళిపోతున్నారని ఆవిడకు చెప్పిన తర్వాత కొంత ఈ అంతర్జాతీయ కేంద్రం యొక్క బాధ్యత నిర్వహణలను కూడా తనకి అప్పగించారనమాట. అలాగా కొన్ని బాధ్యతలు స్వీకరిస్తూ ఎక్కడెక్కడ వెళుతూ తను స్పీచెస్ ఇస్తూ ఆ ఆశ్రమంలో ఎవరైతే బాగలేదో వాళ్ళందరికీ ప్రేమను అందిస్తూ వాళ్ళని చూసుకుంటూ చక్కగా ఉంటూ వచ్చారు. పరమహంస గారు లాస్ ఏంజలీస్ లో 1952 సంవత్సరంలో మార్చి 7వ తేదీన మహాసమాధి పొందారనమాట. 3 సంవత్సరాల తర్వాత తను దయామాత గురుదేవులు స్థాపించిన సంస్థకి 3వ అధ్యక్షులయ్యారనమాట. పరమహంస యోగానంద గారికి ఆధ్యాత్మిక వారసురాలిగా, ఆమె పేరుకు తగ్గట్టు నిజమైన దయగల తల్లిగా యోగదా సత్సంగ్ సమితి, సొసైటీ ఆఫ్ ఇండియా సెల్ఫ్ రియలైజేషన్ ఫెలోషిప్ ను గూర్చిన వారి ఆశలను ఆశయాలు నెరవేరుస్తూ సభ్యులందరికీ కూడా ఆధ్యాత్మిక మార్గదర్శకురాలిగా ఆవిడ ఉన్నారు. తర్వాత ఈవిడ ఈవిడ కొన్ని మాటలు చెప్పారనమాట. అవి ఏంటివో కొన్ని మనకు పనికొచ్చేటివి చూద్దాం. మనం ఏమని చెప్పారంటే, మనం దేవుణ్ణి ఎందుకు అన్వేషించాలి, తర్వాత అసలు మన దివ్య కర్తవ్యం ఏమిటి, భక్తుడి లక్షణాలు ఎలా ఉండాలి, ఇవన్నీ కొన్ని చెప్పారు. ఒకరినొకరు అర్థం చేసుకోవటం ఎలాగా, ఇతరులను మార్చడం ఎలాగా, ఇతరుల నుంచి మనం నేర్చుకోగలిగే పాఠాలు ఏమిటి, భగవంతుడిని ప్రేమించడానికి గల ప్రాముఖ్యత ఏమిటి, జీవితాన్ని ఆధ్యాత్మికమయం చేసుకోవటం ఎలాగా, ఇవన్నీ అన్నమాట. జీవితానుభవాల పట్ల ఆ విజ్ఞుల దృష్టి ఏమిటి, మనం ఎలా ఉండాలి ఏంటి, ఇవన్నీ కూడా చాలా బాగా చెప్పారనమాట. అందులో కొన్ని అంశాలు మనము ఆవిడ ఏమేం చెప్పారో అవి కొన్ని కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం. మనం దేవుణ్ణి ఎందుకు అన్వేషించాలి అని అన్నప్పుడు, మనం దేవుణ్ణి ఎందుకు అన్వేషించాలి, దేవుడు అంటే ఏమిటి, మనం ఆయన్ని ఎలా కనుక్కోగలం, దీనికి ఆవిడ ఏం సమాధానం చెప్తున్నారంటే, అంటే ఈవిడ బెంగళూరులో ఒక హాల్లో సభ నిర్వహించినప్పుడు మాట్లాడుతున్నప్పుడు కొంతమంది అడిగారనమాట, అసలు మనం దేవుణ్ణి ఎందుకు అన్వేషించాలి, దేవుడు అంటే ఏమిటి, మనం ఆయన్ని ఎలా కనుక్కోగలం అని చెప్పేసి ఆయన ఎవరు అడిగితే దానికి సమాధానంగా ఏం చెప్తున్నారంటే, మొదటి ప్రశ్న మనం దేవుణ్ణి ఎందుకు అన్వేషించాలి అనే దానికి ఏం చెప్తున్నారంటే, మనము దేవుడికి ప్రతిరూపంగా సృష్టి అయిన వాళ్ళం. అందుచేత దేవుడు మనిషిని తన ప్రతిరూపంగా సృష్టించాడు. కాబట్టి ఆయన లక్షణాలైన పరిపూర్ణత, శాశ్వతత్వాలే మనకు నిత్యానందాన్ని ఇస్తాయి. కాబట్టి మనం దేవుణ్ణి అన్వేషించాలి అని చెప్తున్నారనమాట. మనము దేవుడి ప్రతిరూపంగా సృష్టి అయిన వాళ్ళము. అందుచేత దేవుడు మనిషిని తన ప్రతిరూపంగా సృష్టించాడు. కాబట్టి ఆయన లక్షణాలైనటువంటి పరిపూర్ణత, శాశ్వతత్వాలు మనకి నిత్యానందాన్ని ఇస్తాయి అని, అందుకు మనం దేవుణ్ణి అన్వేషించాలి, మనకు కూడా అవి కావాలి కదా, అందుకే మనం కూడా దేవుణ్ణి అన్వేషించాలి అని చెప్తున్నారు. మానవుడిలో భగవంతుడు ఉన్నాడనే దానికి మొదటి నిదర్శనం ఏంటంటే శాంతి, శాంతిగా ఉండటం, శాంతి అని చెప్పారు. బాహ్యమైన పరిస్థితుల వల్ల మార్పు చెందని శాంతి, మానవుడు తన స్వప్నాలను, ఆశలను, ఆదర్శాలను ప్రాపంచిక లక్ష్యం మీద కేంద్రీకరించినప్పుడు, అవి సాధించినప్పుడు కలిగే శాంతి తాత్కాలికం మాత్రమే. చూడండి, మనము బాహ్యమైన పరిస్థితుల వల్ల మార్పు చెందదు. శాంతి అనేది మన స్వప్నాలను గాని మన యొక్క ఆశయాలను నెరవేర్చుకున్న ఆ శాంతి పర్మనెంట్ కాదు, టెంపరీ అన్నమాట, తాత్కాలికమైనటువంటి శాంతి. కానీ ఆ మొత్తం పరమ పరిపూర్ణమైనటువంటి శాంతి ఎప్పుడు లభిస్తుంది అంటే, ఆ
మనకి ఆధ్యాత్మిక మార్గంలోకి పూర్తిగా వెళ్ళిపోయిన తర్వాతనే మనకి శాంతి అనేది లభిస్తుంది. అంటే ఈ మాయ తెరను దాటిపోతే అప్పుడు మనకి శాంతి అనేది లభిస్తుంది. మనం ఏం చేయాలి? ఈ మాయతెరను తొలగించి మన సృష్టి అంతటా, సృష్టికి అతీతంగా ఉన్నటువంటి పరమాత్మని కనుక్కోవడమే మానవుడి యొక్క లక్ష్యం అన్నమాట. అప్పుడే మనకి శాంతి అనేది లభిస్తుంది. మరి మనం దేవుణ్ణి ఎలా కనుక్కోగలం? మరి ఎలా కనుక్కోగలం అంటే మనం మనం ఎలా చేస్తున్నాం? ధ్యానంలో కనుక్కుంటున్నాం కదా, మనల్ని మనం తెలుసుకుంటున్నాం కదా, మనమే దేవుడిలా దేవుడు అని తెలుసుకుంటున్నాం కదా. అలాగే మానవుడు గాఢ ధ్యానం ద్వారా తన శరీరాన్ని నిశ్చలంగా ఉంచి ఇంద్రియాలు పని చేయకుండా, అంటే మనకు చెప్పారు కదా, గురువు గారు చెప్పారు కదా, పని చేయకుండా నిలిపినప్పుడు ఆరో ఇంద్రియమైన సహజావబోధం పనిచేయడం మొదలు పెడుతుంది. ఈ అంతర్జ్ఞానం ద్వారానే దేవుణ్ణి తెలుసుకోగలమని చెప్తున్నారనమాట. అంటే మనం ధ్యానం ద్వారా మనం అంతా ఒక గాఢ స్థితికి వెళ్ళిపోయి నిశ్చలమైన స్థితికి, ఎలాంటి ఆలోచనలు లేని స్థితికి వెళ్ళినప్పుడు మనకి ఒక విధమైన ప్రశాంతత అనేది మనకు ఏర్పడుతుంది. అలాగే మనకు అంతర్జ్ఞానం ద్వారా మనము దేవుణ్ణి తెలుసుకోగలుగుతాం. సహజావబోధ అనేది మనకి ఇంట్యూషన్స్ అంటాం కదా, ఆ ఇంట్యూషన్స్ ద్వారా మనము మనమే భగవంతుళ్ళం అని తెలుసుకోగలుగుతాము అని అమ్మ చెప్తున్నారనమాట. తాను తెలుసుకోవాలి, భగవంతుడే తాను అని తెలుసుకోవాలి అని భగవంతుడికి కూడా అదే కోరిక. అందువల్ల ప్రతి మానవుడికి కూడా భగవంతుడు ఇంట్యూషన్ అనేది ప్రసాదించాడు. కానీ అది మనం ఈ సృష్టిలో ఈ మాయలో పడిపోయి మనం బ్రతుకుతున్నదే జీవితము, మనం చేస్తున్నదే ఒక లక్ష్యము అనే భావనలో మనం ఉన్నాం కాబట్టి మనం ఏది కూడా తెలుసుకోలేకపోతున్నాం. మనలోనే భగవంతుడు ఉన్నాడనే విషయాన్ని మనము తెలుసుకోలేకపోతున్నాము అని చెప్తున్నారు దయామాత. అలాగే ధ్యానం వలన మనకు కలిగే మేలు ఏంటో కూడా మనకి తెలియజేస్తున్నారు. ఏంటంటే గాఢమైన ధ్యానం వల్ల కలిగే ఫలితాలు ఏమిటి? మొదటిది, మానవుడు శాంతి పొందుతాడు. ఫస్ట్, జీవితంలో ఏ ఒడిదుడుకులు వచ్చినా కూడా అతని చైతన్యము ఆత్మస్థితిలోనే ఉంటుంది. మరి కృష్ణుడు అర్జునుడికి నిత్యమై మార్పు చెందిన పదార్థంలో సుస్థిరంగా ఉండమని బోధించాడు. సృష్టిలో మార్పు లేని పదార్థం ఏంటిది? భగవంతుడే. ఎందుకంటే సృష్టిలోని ఇతర వస్తువులన్నీ మార్పు చెందుతూనే ఉంటాయి. చూడండి, నిన్నటికి ఇవాళకి అన్ని ఏదో ఒక మార్పు జరుగుతూనే ఉంటుంది. ఇలా మార్పు చెందేవన్నీ కూడా తాత్కాలికమే అని చెప్తున్నారు. మీరు నేను ఎంతో నిజంగా కనిపిస్తాం, కానీ ఇది తాత్కాలికం. ఈ శరీరాలు ఘనమైన ఆకారాలుగా కనిపిస్తాయి, కానీ ఇవి శాశ్వతం కాదు. మన ఆత్మనే శాశ్వతము అని చెప్తున్నారనమాట. అలాగే సమస్త ప్రాణికోటికి సామాన్యాంశం ఏంటి అంటే దేవుడే సామాన్యాంశం. ఈ ప్రపంచంలో అన్ని వస్తువులు, సంపదలు నా ప్రియతముడైన భగవంతుడివే. ఇవన్నీ కూడా మనం ఏదైతే అనుభవిస్తున్నామో, ప్రతి వస్తువు, ప్రతి ఒక్క ప్రాణి ఏదైతే ఉందో, ఇవన్నీ కూడా సంపదలు, వస్తువులు, ఇవన్నీ కూడా భగవంతుడు ప్రసాదించినవే. కానీ ఆ సర్వసంపన్నుడు కూడా ఒకదాని కోసం వెతుకుతూ పరితపిస్తున్నాడు అని చెప్తున్నారు. చూడండి, అది ఏంటి అంటే మనలోని ప్రేమ, భక్తి భావం, భక్తి, ప్రేమ, వీటన్నిటి గురించి మన భగవంతుడు కూడా ఇది ఎలా వస్తుంది, ఇది ఎలా అందించగలుగుతారు, ఇలాంటి ప్రేమతత్వం ఆ ఎలా పొందుతారు వీళ్ళు అనేసి తపన పడుతూ ఉంటాడట భగవంతుడు కూడా. నువ్వు ఆయనను తిరిగి చేరుకునే వరకు బాధపడతావు, అదే సమయంలో ఆయన కూడా బాధపడతాడు. ఎందుకంటే ఆయన నీ ప్రేమను కాంక్షిస్తున్నాడు. చూడండి, మనం ఏం చేస్తాం? మనం కూడా భగవంతుని చేరుకోవాలని తపన పడుతూ ఉంటాం. అదే సమయంలో ఆయన కూడా బాధపడుతూ ఉంటాడు. ఎప్పుడు ఈ ప్రేమను వీళ్ళు అనుభవిస్తారు, ప్రేమను పొందుతారు, ప్రేమ భావాన్ని, ప్రేమ తత్వాన్ని వీళ్ళు అనుభవిస్తారు అని చెప్పేసి ఆయన కూడా తపన పడుతూ ఉంటాడనమాట. ధ్యానంలో కూర్చున్నప్పుడు మనం ఇలా ఆలోచించుకోవాలి. ఏమని? ప్రపంచానికి సంబంధించినంత వరకు నేను మరణించాను, నా కుటుంబానికి సంబంధించినంత వరకు నేను మరణించాను, ఇంద్రియాలకు, పరిమిత విషయాలన్నింటికి సంబంధించినంత వరకు నేను మరణించాను, నాకు నా ప్రియతముడైన భగవంతుడు ఒక్కడే ఉన్నాడు. ఈ భావంతో గాఢంగా ధ్యానిస్తూ భగవంతుణ్ణి ప్రార్థించమని మనకి దయామాత చెప్తున్నారనమాట. ప్రపంచానికి సంబంధించినంత వరకు నేను మరణించాను అని అనుకోవాలి, నా కుటుంబానికి సంబంధించినంత వరకు నేను మరణించాను అనుకోవాలి. ఇంద్రియాలకు, మిగతా విషయాలకు, మనలో పనిచేసేటువంటి అవయవాలు కానీ ఏదున్నా
వాటన్నిటికి సంబంధించినంత వరకు కూడా మనం మరణించాను అనుకొని నాకు ప్రియమైనటువంటి వారు ఎవరు అనంటే భగవంతుడు ఒక్కడే, ఆ భగవంతుడు ఒక్కడే ఉన్నాడు అనే భావంతో మనము ధ్యానిస్తూ భగవంతుడిని ప్రార్థించాలి అని చెప్తున్నారనమాట దయామాత. ప్రతిరోజు కూడా భోజనం మనకి ఎంత ముఖ్యమో ధ్యానం అంత ముఖ్య స్థానం పొందాలి అని చెప్తున్నారు. మానవుడు తన శరీరం పట్ల జాగ్రత్త తీసుకోవడానికి వెనకాడడు. అవును కదా. మనము ఎంతసేపటికి మన శరీరం పట్ల జాగ్రత్త వహిస్తూ ఉంటాము. ఆహారం తగినంత ఆహారం తినాలి, పొద్దున లేవంగానే ఆహారం కావాలి, ఆహారం సమకూర్చుకోవాలి, తినాలి, ఆకలి అవుతుంది, టైంకి ఆకలి అవుతుంది, తినాలి, ఇదే ధ్యాస. బట్టలు వేసుకోవాలి, టైంకు బట్టలు వేసుకోవాలి, ఆ తర్వాత తగినంత విశ్రాంతి కావాలి, వీటన్నిటి గురించి ఆలోచిస్తాడు. కానీ తన ఆత్మని ఎంతగా విస్మరిస్తాడో, నిర్లక్ష్యం చేస్తాడో కదా. మరి తన ఆత్మ గురించి ఏమన్నా ఆలోచిస్తున్నాడా? ఆలోచించటంలా. ఎంతసేపు తన పొద్దున లేవగానే తన ఆహారం, తన ఆ శరీర పరిశుభ్రత, ఆహారం, చాలంత విశ్రాంతి, ఈ మూడిటి గురించి ఆలోచిస్తున్నాడు గాని తన ఆత్మ పరిణతి గురించి ఒక్క నిమిషం కూడా ఆలోచించట్లేడు. అంటే తను ఎంతో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాడు తన ఆత్మ పట్ల అని చెప్తున్నారు. అతడు శరీరం కాదు, అయినప్పటికీ అతని సమయంలో, అతని శ్రమలో, ధనంలో, శ్రద్ధలో ఎక్కువ భాగం కొద్ది సంవత్సరాలు మాత్రమే అతడు నివాసం ఉండే మాంసమయమైన ఈ చిన్న ఇంటిని కాపాడుకోవడంలోనే వెచ్చిస్తున్నాడు. ఆత్మకు అది ఎంత అవమానం! ఎంత బాగా చెప్పారో చూడండి దయామాత. అతడు శరీరం కాదు, అయినప్పటికీ అతని సమయంలో ఎంతో కాలం, తను బ్రతికినంత కాలం శరీరం గురించి, ఆ ఆ, ఆహారం గురించి, బట్టల గురించి, తను ఉండే నివాసం గురించి, వీటి గురించి ఆలోచిస్తాడు తప్ప ఇందులో తన శరీరం మాంసమైనటువంటి ఈ శరీరం గురించే ఎంతో వెచ్చిస్తాడు. టైము, సమయం వెచ్చిస్తాడు, ధనాన్ని వెచ్చిస్తాడు, శ్రద్ధని వెచ్చిస్తాడు. ఇది మొత్తం కూడా ఆత్మకి చాలా అవమానంగా ఉంటుందట. ఆత్మ గురించి ఒక నిమిషం కూడా తీరికలేదు ఆలోచించడానికి అని ఆత్మకి ఎంతో అవమానం అని చెప్తున్నారు. మానవుడు జన్మనెత్తి పెరిగి సంతానాన్ని కానీ మరణించడానికే ఈ భూమి మీదకి దిగలేదు. మరి చూడండి, మరి జంతువులు కూడా ఈ విధంగా చేస్తాయి కదా. జంతువులు కూడా చేస్తాయి, కానీ మానవుడికి బుద్ధి, తెలివి ఉండి కూడా మానవుడు ఈ విధంగా ప్రవర్తిస్తున్నాడు అని ఒక విధమైన బాధతో చెప్తూ ఉన్నారనమాట. మనం జంతువులం కాము కదా. మనం జంతువులమైతే అలాగ ప్రవర్తించినా బాగుంటుంది, కానీ మనం జంతువులం కాదు. మనము మానవులుగా జన్మ తీసుకున్నాం. దేవుడి ప్రతిరూపాలం మనం, దివ్య జీవులం. ఆయన మనకు అనుగ్రహించినటువంటి ఆధ్యాత్మిక లక్షణాలను వ్యక్తం చేయనంత వరకు మనం బాధలు అనుభవిస్తూనే ఉంటాము అని చాలా బాగా చెప్తున్నారు. అసలు ఈ విషయాలన్నీ చాలా బాగా నచ్చి నేను బుక్ చదివినప్పుడు ఇవన్నీ కొన్ని పాయింట్స్ మాత్రం నేను అండర్లైన్ చేసుకోగలిగాను. మీకు అవకాశం ఉంటే ఈ బుక్ కొనుక్కుని చదవండి. ఈ బుక్ ని అసలు చదువుతూ ఉంటే అసలు వదలబుద్ధి కాదనమాట. ఈ బుక్ చాలా అర్థవంతంగా మన ఆత్మ, అసలు ఈ ఆత్మకి ఎలాంటి అవసరం, ఎలాంటి విషయాలు అవసరం అనేది ఈ బుక్ చదివితే చాలా బాగా అర్థమవుతుంది. తర్వాత మన శరీర పంజరంలో నివసిస్తున్నటువంటి ఆత్మ అనే స్వర్గ విహంగం పైన మీరు ఎందుకు మనసుని ఏకాగ్రం చేయరు అని అడుగుతున్నారు. మరి మన శరీరం పంజరంలో నివసిస్తుంది కదా, ఒక ఆత్మ అనేది ఉంది కదా, మరి దాని గురించి ఎందుకు మనసుని కేంద్రీకరించట్లేదు? అసలు మనలో ఒక ఆత్మ ఉందనే ఎవరికి తెలియదు. శరీరమే మనమని బ్రతుకుతున్నాం కదా. మరి ఆత్మ ఉందని ఎవరికి తెలియదు. సరే, ఆత్మ ఉన్నది కదా, చెప్పే పెద్దవాళ్ళు చెప్తుంటారు, గురువులు చెప్తుంటారు, మన శ్రేయోభిలాషులు చెప్తుంటారు, మన ఆత్మ పరిణతి గురించి ఎంతెంత మందో గురువులు వచ్చి మనకి హెచ్చరిస్తూ ఉంటారు. అయినా కానీ మనం ఆత్మ గురించి అని ఆ ఆలోచించం. దాని మీద ఏకాగ్రతగా మనము చూడం. కొంచెం కొంచెం ఆహారంతో దాన్ని ప్రతిదినం పోషించండి. దానికి కావలసిన ఆహారం శ్రద్ధాయుత ధ్యానము. మనం ఇలా అనుకోవాలి, ఓ నా ఆత్మ, నిన్ను పోషించడానికి స్వార్థంతో కనీసం రోజుకు 1 గంట కేటాయించుకుంటాను. ఆ గంట సేపు ప్రపంచాన్ని మర్చిపోతాను అనుకోవాలట. చూడండి, ఎంత చాలా చక్కటి విషయం ఇది. ఇప్పుడు మనకు కొత్తగా ఆత్మ గురించి మనం ఆత్మ గురించి చెప్తాం కదా. చెప్పిన వాళ్ళకు ఈ విషయం మనం చెప్పొచ్చు. మీరు ఇలా అనుకోండి, మీరు చేయలేకపోతున్నారా, ధ్యానం చేయలేకపోతున్నారా, లేదా శ్రద్ధ అనిపిస్తుందా, నేను ధ్యానం చేయాలి అనుకుంటున్నాను, నాకు కుదరటం లేదు అనుకుంటున్నారా? ఇలా అనుకోండి, ఓ నా ఆత్మ, నిన్ను పోషించడానికి స్వార్థంతో కనీసం 1 గంట పాటు నేను
రోజుకు ఒక గంట కేటాయించుకుంటాను, ఒక గంట పాటు నేను ప్రపంచాన్ని మర్చిపోయి ధ్యానంలో ఉంటాను అని చెప్పి అనుకుంటే గనక, ప్రతిరోజు అనుకుంటూ చేస్తుంటే అదే అలవాటైపోయి ఆత్మని మనము ఆ గంట సేపు ధ్యానంలో చూసుకోగలుగుతాం, ఆత్మకి కేటాయించగలుగుతాం అని చాలా చక్కగా చెప్పారనమాట. దేవుణ్ణి మన బో జయామాత ఏమని అడుగుతున్నారంటే, మనము భగవంతుని యొక్క నామాన్ని లోపల స్మరించిన తక్షణమే నీ ఆలోచన భక్తి పూర్తిగా అటువైపు ప్రవహించని, అనునిత్యము మీ దివ్య ప్రేమికునితో రహస్యంగా ఇలా సంభాషించండి. దివ్య ప్రేమికుడు అంటే ఎవరు? మనలో ఉన్నటువంటి భగవంతుడు, ఆత్మ చైతన్యం. దానితోటి ఏమనమంటున్నారంటే, నీ నామం ఉచ్చరించినంత మాత్రాన నా అస్తిత్వం అంతా ప్రేమ జ్వాలతో నిండిపోయే ఆ రోజు వస్తుందా ప్రభు అని అడగాలట. అంటే మన అతని భగవంతుడి నామం, ఎవరైతే ఏ భగవంతుడైతే మనకిష్టమో ఆ భగవంతుడి యొక్క నామాన్ని ఉచ్చరించినంత మాత్రాన నా అస్తిత్వం అంతా ప్రేమ జ్వాలతో నిండిపోయే రోజు, ఆ రోజు వస్తుందా ప్రభు అని అడుగుతున్నారనమాట. ప్రేమతో అడగమని చెప్తున్నారు. కష్టాలు వచ్చినప్పుడు గురుదేవులు అంటూ ఉంటారనమాట, ప్రపంచాలు బద్దలవుతున్నా చలించకుండా నిలవడం నేర్చుకుంటాడు. నేను ఆత్మను, అగ్ని నన్ను దహింపలేదు, ఆయుధాలు ఛేదించలేవు, నీరు నన్ను ముంచలేదు, నేను ఆత్మను అన్న సత్యాన్ని అతడు గ్రహిస్తాడు. ఎప్పుడు గ్రహిస్తాడు? బాగా కష్టాలు వచ్చి, ఎడాపెడా కష్టాలు వచ్చి మనల్ని కొట్టినప్పుడు, అప్పుడు నేర్చుకుంటాడు అనమాట. ప్రపంచాలు బద్దలవుతున్నా చలించకుండా నిలవడం అనేది నేర్చుకుంటాడు. ఎందుకంటే కష్టాలు వచ్చినప్పుడు దాదాపు ప్రతి ఒక్కళ్ళు కష్టాలు వచ్చినప్పుడు ఆత్మహత్య చేసుకోరు కదా, ఎవరో ఒకళ్ళు చేసుకుంటారు. కానీ ఆ కష్టాలు వచ్చినప్పుడు దాన్ని భరిస్తూ చాలా మంది దాని నుంచి అనుభవం పొంది నేర్చుకొని దాంట్లో నిలబడడం, దాంట్లో ఒక ప్రత్యేకతను సాధించడం అనేది జరుగుతుంది. అప్పుడు అనుకుంటాడనమాట, అప్పుడు నేర్చుకుంటాడు, నేను ఆత్మను, అగ్ని నన్ను దహింపలేదు, ఆయుధాలు ఛేదించలేవు, నన్ను ముంచలేదు, నేను ఆత్మను అన్న సత్యాన్ని అతడు ఎన్నో కష్టాల తర్వాత గ్రహిస్తాడు అని చెప్తున్నారు అనమాట. దైవాన్వేషణ కోసం జీవితం మిమ్మల్ని ఒత్తిడి చేసే వరకు వేచి ఉండొద్దు అని చెప్తున్నారు. దైవాన్వేషణ గురించి మనకి జీవితం మిమ్మల్ని ఒత్తిడి చేసే వరకు వేచి ఉండొద్దు అని చెప్తున్నారు. అంటే ఏంటి? దైవం గురించి అన్వేషణకి ఇది చిన్నతనంలోనే మనము భక్తి ఉండాలా, ఆ ఎందుకు అంత అవసరమా, ఏదో ముసలితనానికి భక్తి ఉండాలి, వైరాగ్యం ఉండాలి అనేసి చెప్తూ ఉంటారు కదా. అట్లాంటి ఒక సమయం గురించి మనం వేచి చూడొద్దు, ఒక ఒత్తిడి వచ్చే వరకు మనం వేచి చూడొద్దు అని చెప్తున్నారు అనమాట. ప్రభు నీ అనుమతి లేకుండా ఏ కష్టము అనుభవము నాకు రాదని నా నమ్మకం, నాకు సంబంధించిన దేనినైనా ఎదుర్కొనే శక్తి నీ ఆశీస్సు వల్ల నాలో ఉన్నదని నాకు తెలుసు అని చెప్తున్నారు అనమాట. ప్రతి ఒక్కళ్ళు ఇలా అనుకోవచ్చు కూడా, మనం కూడా అనుకోవచ్చు. దయామాత కూడా ఇలా చెప్తున్నారు. మనకి ఏ కష్టం వచ్చినా మనం దుఃఖించకుండా, మన జీవితంలో ఏ పరిస్థితుల్ని కూడా మనము దాన్ని ఎదిరించడం కాదు, దాన్ని ఎదుర్కొని నిలబడే పరిస్థితిని కల్పించుకుని, అప్పుడు మనం అనుకోవాలంట, ఎల్లప్పుడూ ఇలా ఆలోచించాలి. ఏమని ఆలోచించాలి? ప్రభు నీ అనుమతి లేకుండా ఏ కష్టము అనుభవం నాకు రాదని నా నమ్మకం, నాకు సంబంధించిన దేనినైనా ఎదుర్కొనే శక్తి నీ ఆశీస్ వల్ల నాలో ఉన్నదని నాకు తెలుసు అని చెప్పేసి మనం అనుకుంటే, మనం ఎలాంటి కష్టాన్నైనా సులువుగా బయటపడగలుగుతాం, సులువుగా దాటగలుగుతాం దాన్ని. దానివల్ల ఏమవుతుందంటే మనలో దాగి ఉన్నటువంటి శక్తి, అనంత శక్తి అనేది విస్తరిస్తూ ఉంటుంది. అంటే కొన్ని విషయాలు అనుభవానికి రావడం ద్వారా మనము మన ఆత్మ చైతన్యము పొందుతుంది, పరిణామం పొందుతుంది అనమాట, ఆత్మ పరిణామం పొందుతుంది. భక్తుడి లక్షణాలు కూడా చెప్తున్నారు అనమాట. ఒక 5 లక్షణాలు చెప్పారు, భక్తుడికి ఉండవలసిన లక్షణాలు ఏంటనేది. మొదటి అర్హత ఏంటంటే భగవంతుడి కోసం మనపూర్వకంగా తపన పడడం. రెండోది ఏంటంటే భగవంతుడి మీద ఎవరి మార్గాన్ని ఎన్నుకున్నారో ఆ గురువు మీద భక్తి, అంకిత భావం ఉండాలి. ఇప్పుడు అదే ఏ భగవంతుడిని అనుకున్నాం కదా, భగవంతుడు కావాలని తపన పడ్డాం. ఆ తపన పడ్డప్పుడు భగవంతుడి మీద ప్రేమ ఉండాలి, భక్తి ఉండాలి. మనం వారి మార్గాన్ని ఎన్నుకున్నాం కదా, అలాంటి గురువు మీద, దైవం మీద భక్తి, అంకిత భావం కూడా ఉండాలి.
అలాగే మూడో అర్హత ఏంటంటే ఆధ్యాత్మిక పదంలో మనం ముందుకు సాగుతూ ఉన్నప్పుడు మన ప్రవర్తన ఎలా ఉండే ప్రయత్నం చేయాలంటే, మనం కొంచెం బలహీనంగా ఉన్న వాళ్ళు ఏం చేయాలి, నీరసపడి నిరాశ చెందేలా కాకుండా వారిని ఉత్తేజపరిచేలాగా ఉండాలి. అంటే దీని అర్థము ఇతరుల ధ్యాసను మన వైపు మళ్లించడానికి ఆత్రపడమని కాదు గాని, మన హృదయాలలో అనుభూతి పొందడం మొదలైన ఆధ్యాత్మిక గుణాలను మన జీవితంలో అంతఃకరణ సాక్షిగా వ్యక్తపరచాలి. ఈ విధంగా చేయడం వల్ల భగవంతుడిని పొందే మార్గంలో ఉన్నటువంటి ఇతరులను కూడా మనము ప్రోత్సహించగలుగుతాం. అలాగే నాలుగో విషయం ఏంటంటే, భక్తుడు నిరంతరము అణకువగా ఉండడానికి ప్రయత్నించాలి. అణకువగా ఉండటం అంటే ఏంటి? సరెండర్ అవటం. భగవంతుడికి సరెండర్ అయి ఉండాలి. తర్వాత ఐదో లక్షణం ఏంటి అంటే, ప్రతిరోజు ధ్యానం కోసం ఎంతో కొంత సమయం, వీలైన వాళ్ళు 10 నిమిషాలు, 15, ఒక అర్ధ గంటో, గంటనో ఆ సమయాన్ని ప్రతిరోజు కేటాయించగలగడం. ఇలాంటి 5 అర్హతలు ఉన్నట్లయితే, ఈ భక్తుడి యొక్క లక్షణాలు ఈ 5 ఉన్నట్లయితే ముందు ముందు తన ఆత్మ పరిణతికి చాలా ఉపయోగపడుతుంది. ఈ 5 లక్షణాల వల్ల ఆత్మ పరిణతి, ఆత్మ ఉన్నతి జరుగుతుంది అని చక్కగా దయామాత చెప్తున్నారనమాట. తర్వాత ఏమంటారంటే, ఇతరుల నుంచి మనం నేర్చుకోగలిగే పాఠాలు ఏమిటి? ఇతరుల నుంచి మనం ఏం నేర్చుకోగలుగుతాము? మనని ఇష్టపడని వారి పట్ల ఎలా ప్రవర్తించాలో, అలా గురుదేవులు నేర్పిన ప్రకారం నాకు అవకాశం దొరికినప్పుడల్లా సాధన చేయడం ప్రారంభించాను. ఏమంటారంటే దయామాత, మనల్ని ఇష్టపడని వాళ్ళు గనక దొరికినప్పుడు, మనల్ని ఇష్టపడని వాళ్ళు ఎలా వారి పట్ల ఎలా ప్రవర్తించాలో దయానంద పరమహంస గురువు గారు చెప్పారట ఆవిడకి. ఏమని? వారు నీ పట్ల ఎలా ప్రవర్తించినా పర్వాలేదు, ప్రేమ చూపిస్తూ ఉండు అని చెప్పారట. చూడండి, భగవంతుడి దగ్గర నుంచి, గురువు గారి దగ్గర నుంచి తప్ప ఇంకెవరి దగ్గర నుంచి నేనేమీ ఆశించడం లేదనే వైఖరిని అలవర్చుకున్నాను. చూడండి, వాళ్ళ పట్ల ఎలా ఉండమని చెప్తున్నారు? వారు నీ పట్ల ఎలా ప్రవర్తించినా పర్వాలేదు, కానీ వారి పట్ల కూడా ప్రేమను చూపిస్తూ ఉండు అని చెప్పారట గురువు గారు. నేను ధ్యానం చేసిన ప్రతిసారి మానసికంగా ఈ భక్తురాలు భగవంతుడి ప్రేమలో దివ్యకాంతిలో ఉన్నట్లుగా భావించేదాన్ని. అంటే ఈమె అక్కడ ఆశ్రమంలో ఉన్నప్పుడు, కొత్తలో వచ్చినప్పుడు ఇంకొక శిష్యురాలు కూడా ఉండేదన్నమాట. ఆ శిష్యురాలు ఊరికే ఈమెని కించపరిచే మాటలు మాట్లాడడము, బాధ పెట్టడం అనేది జరుగుతూ ఉండేది. కానీ ఈమె లోపల బాధపడుతూ ఉన్నా కూడా గ్రహించేసేవాళ్ళు ఎవరు? గురువు గారు గ్రహించేవారు అనమాట. యోగానంద గారు గ్రహించి ఆవిడ్ని అప్పుడప్పుడు హెచ్చరిస్తూ, అప్పుడప్పుడు కఠినంగా ప్రవర్తిస్తూ ఉండేవాళ్ళు అనమాట. అంటే శిక్షణ ఇస్తూ ఉండేవాళ్ళు అనమాట. ఏమని చెప్పేవాళ్ళు అంటే, ఎవరు నీ పట్ల ఎలా ప్రవర్తించినా సరే, నువ్వు అంటే ఇష్టం లేనట్టు ప్రవర్తించినా కూడా వారి పట్ల ఎప్పటికీ ప్రేమతోటే ఉండు అని. అదే ఇలాగే ఉండేవాళ్ళు అనమాట. ఆవిడ ఎట్లా ప్రవర్తించినా అలాగే ఉండేవాళ్ళు గురువు చెప్పినట్టు. అయితే కొన్ని రోజుల తర్వాత ఆవిడ దగ్గరకు వచ్చి, అవకాశం దొరికి ఒకరోజు ఆవిడ దగ్గరకు వచ్చి మాట్లాడి క్షమాపణ కూడా చెప్పుకున్నారు. నేను మీరు మీరు గురువు గారి పట్ల ఎంతో అనునయంతో, ఎంతో సరెండర్నెస్ తో ఉండటం నాకు ఇష్టం లేకపోయింది. మా తర్వాత వచ్చిన నువ్వు ఎదగడం మాకు ఇష్టం లేక నేను అలా ప్రవర్తించాను. కానీ నేనే చాలా మోసపోయాను, వేరే వాళ్ళ ద్వారా నేను మోసపోవడం జరిగిందని చెప్పి ఆవిడ చెప్పుకుని బాధపడ్డారంట. బాధపడితే అప్పుడు చెప్పారంట, తను అప్పుడు కూడా తనకి ప్రేమనే అందించారు తప్ప తనని ఏమీ కోపగించుకోవటం ఇలాంటివి చేయలేదు. కానీ ఏం చెప్తారంటే, మనం ఎల్లప్పుడూ ప్రేమతో ఒకే విధంగా ఇతరులతో ప్రవర్తిస్తే మనుషులు ఎలా మారతారో ఇది మనం తెలుసుకోవాలి అని చెప్తున్నారు. మనం ఎప్పటికీ కూడా ప్రేమతోటే ఉండాలి, ద్వేషంతో ఉండకూడదు అని చెప్తున్నారు అనమాట. అయితే అందరి పట్ల సమ మనస్కులై ఉండండి. అంతే, ఒకే విధమైన మనసుతో అందరితోటి ఉండమని చెప్తున్నారనమాట దయామాత. స్వీయ అభివృద్ధిని మనం నిజాయితీగా కోరుకుంటే, మన యొక్క అభివృద్ధిని మనం నిజాయితీగా కోరుకుంటే, మనలోని లోపాలను మనకి ఎత్తి చూపించి వాటిని సరిదిద్దుకోవడానికి సహాయం చేసే వారిలో ఎవరో ఒకరి దగ్గరికి, మన గురుదేవుల వంటి దివ్య స్నేహితుల దగ్గరికి మనను చేర్చడం జరుగుతుంది. చూడండి, మనలోని లోపాలను మనకు ఎత్తి చూపి సరిదిద్దే వాళ్ళు మనకి దొరుకుతారట. మనం గనక మన స్వీయ అభివృద్ధిని కోరుకుని
స్వచ్ఛంగా నిజాయితీగా మనం కోరుకుంటే మనల్ని సరిదిద్ది కరెక్ట్ ఒక మార్గంలో ఆ పెట్టగలిగేటువంటి గురువులు దొరుకుతారు అని చెప్పి చెప్తున్నారనమాట. ఇతరుల పట్ల వాళ్ళ ప్రవర్తన పట్ల మీరు ఎలా స్పందిస్తున్నారో మీరు విశ్లేషించుకుంటే మీలో ఉన్న అవాంఛనీయ లక్షణాలను చాలా మటుకు మీరు గుర్తించుకోగలుగుతారు. చూడండి, మనము ఇతరుల పట్ల అంటే ఇప్పుడు మన గురువు గారు కూడా అదే చెప్పారు కదా, జడ్జి చేయొద్దు, ఎవరిని విమర్శించవద్దు, ఎవరిని ద్వేషించవద్దు అని చెప్పారు కదా. అలాగే ఇతరుల పట్ల కూడా మన మన ప్రవర్తన, వాళ్ళ ప్రవర్తన పట్ల మనం ఎలాంటి జడ్జిమెంట్ చేయకూడదు. ఒకవేళ మనం ఎలా స్పందిస్తున్నామో తెలుసుకుంటే, మనల్ని మనం విశ్లేషించుకుంటే మనలో కూడా కొన్ని ఆ సరికాని లక్షణాలు ఉన్నవి అని చెప్పి మనం తెలుసుకొని మనం కూడా ఆ లక్షణాలను సరి అయిన లక్షణాలుగా మార్చుకునేటందుకు ప్రయత్నం చేస్తామన్నమాట. అట్లా చెప్తున్నారు దయామాత. భగవంతుడు మీ దగ్గర ఏమి ఆశిస్తున్నాడో చూడండి. మీరెన్నడూ మనుషుల వల్ల కానీ సంఘటనల వల్ల కానీ చలించకుండా ఉండేటంతగా ఆధ్యాత్మిక బలశాలు అయినప్పుడు మాత్రమే మీరు ఇతరుల పట్ల ప్రేమను అవగాహన నిజంగా చూపించగలరు, అంతకుముందు చూపించలేరు. చూడండి, మనము ఎవరి పట్ల, ఒక జంతువుల పట్ల గాని మనుషుల పట్ల గాని సంఘటనల వల్ల కానీ చలించకుండా ఉండేటంత ఆధ్యాత్మిక బలం, ఆధ్యాత్మికమైనటువంటి బలం గనక మనకు ఉన్నప్పుడు మాత్రమే మనం ఇతరుల పట్ల ప్రేమను చూపించగలుగుతాము, వాళ్ళని అర్థం చేసుకోగలుగుతాము, వాళ్ళ పట్ల నిజమైన ప్రేమను వాళ్ళకి అందించగలుగుతాము. అంతవరకు మనము చూపించలేము. ఇప్పుడు చూడండి, మనము ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నవాళ్ళు ప్రవర్తించే ప్రవర్తన, ఆధ్యాత్మిక మార్గంలో లేని వాళ్ళు ప్రవర్తించే ప్రవర్తనకి చాలా తేడా ఉంటుంది. మనము చాలా మంది ఎక్కువ మందితో ప్రేమతో ఉంటాం, ప్రేమతో ఉండాలి, ప్రేమతో మాట్లాడాలి అనేటువంటి ప్రవర్తనతో ఉంటాము 10 మందిని కలిసినప్పుడు. అదే వేరే వాళ్ళు ఎక్కువగా ఇదైపోతూ ఉంటారన్నమాట. దాన్ని ఏమంటారంటే ప్రేమతో మాట్లాడడం కంటే ఎక్కువ ఆ ఎక్కువ అరవడము, ఎక్కువ ఎదుటి వారిని బాధిస్తూ మాట్లాడడం అనేది చూస్తూ ఉన్నాం చాలా మందిలో. ఇది భగవంతుడు ఇది ఆశిస్తాడంట, మనలో మనము చక్కటి ప్రేమ భావాన్ని, ప్రేమతత్వాన్ని ఎదుటి వారికి పంచేలాగా మనం తయారవ్వాలి అని చెప్పేసి భగవంతుడు కోరుకుంటాడట. ప్రపంచంలో మనుషులందరూ అన్వేషించేది, ప్రతి హృదయం కోరేది ప్రేమ ఒక్కటే అని చెప్తున్నారు. భగవంతుడి కోసం కొంత సమయాన్ని కేటాయించమని చెప్తున్నారనమాట దయామాత. కష్టాలు వచ్చినప్పుడు ఆ దివ్య ప్రియతముని చరణాల దగ్గరికి పరిగెట్టండి, ఆ దేవదేవుణ్ణి ఇలా ప్రార్థించండి. ఏమని ప్రార్థించమన్నారు? మనం ఎప్పుడైనా గానీ భగవంతుడి దగ్గరికి ఏదైనా మొరబెట్టుకోవాలంటే ఏం మొరబెట్టుకుంటాం? నా కష్టాలు తీర్చేసేయండి స్వామి, నాకు ఏ కష్టము రావద్దు, నేను సుఖశాంతులతో ఉండాలని చెప్పేసి కోరుకుంటాం కదా. అలా కాకుండా ఏం చెప్తున్నారంటే అలాంటిదే ఏ విధంగా చెప్పాలో ఈ మాట చెప్తున్నారు. ఇది గనక మనం రాసుకొని కూడా మనము ఎప్పుడు చెప్పుకోవచ్చు. ఎలాగంటే ఆ దేవదేవుణ్ణి ఇలా ప్రార్థించాలి. ఏమని? ఈ ప్రపంచం ఒక విశ్వనాటకం మాత్రమేనని, అందులో నేను పోషించే పాత్ర తాత్కాలికమైనదని గ్రహించే జ్ఞానాన్ని నాకు ప్రసాదించు భగవంతుడా అని కోరుకోవాలట. నా ప్రియతమా, నేను నా పాత్రను పోషిస్తూ జీవితపు సుఖ దుఃఖాలన్నీ చూస్తూ నిర్వికారమైన నీ చైతన్యంలో నేను దృఢంగా నెలకొని ఉండడం ఎలాగో నాకు నేర్పించు అని కోరుకోవాలంట. ఒక్కసారి అందరూ కళ్ళు మూసుకొని ఒక్క మాట నేను చదివింది మీరు అనుకోండి, ఒక్క మాట మీకు అర్థమవుతుంది అసలు ఏంటి అనేది. ఈ ప్రపంచం ఒక విశ్వనాటకం మాత్రమేనని, అందులో నేను పోషించే పాత్ర తాత్కాలికమైనదని గ్రహించేటువంటి జ్ఞానాన్ని నాకు ప్రసాదించు నా ప్రియతమా. నేను నా పాత్రను పోషిస్తూ జీవితపు సుఖ దుఃఖాలన్నీ చూస్తూ నిర్వికారమైన నీ చైతన్యంలో నేను దృఢంగా నెలకొని ఉండడం ఎలాగో నాకు నేర్పించు. ఎంత చక్కటి మాట చెప్పారు అసలు దయామాత. ఇలాగా మనం అనుకుంటే మనం ఎన్ని కష్టాలు వచ్చినా ఒక నూలు పోగులాగా పక్కకు తీసేయగలం. అంటే నిశ్చలంగా ఆత్మస్థితిలో ఉండగలం, ఎన్ని దుఃఖాలు వచ్చినా ఎన్ని కష్టాలు వచ్చినా. జీవితాన్ని ఆధ్యాత్మికం చేసుకోవటం ఎలాగా, ఈ ఒక్క టాపిక్ తోటి ముగిద్దాము. 4 సూత్రాలని మనకి ఇచ్చారనమాట. 4 సూత్రాలను శ్రద్ధగా అనుసరించడం వల్ల భక్తుడు ఆధ్యాత్మిక సాధనలో కానీ సాధారణ వ్యవహారాల్లో కానీ తనకు ఏ కష్టాలు వచ్చినప్పటికీ వాటిని విజయవంతంగా ఎదుర్కోగలడు అని చెప్తున్నారు మాత. ఇది కాలిఫోర్నియాలో లాస్ ఏంజలిస్ లో ఒక స్పీచ్ లో చెప్పారు. ఆ జీవితాన్ని ఆధ్యాత్మికంగా ఎలా చేసుకోవాలనే దాని మీద చెప్పారనమాట. ఒక 4 పాయింట్స్ చెప్పారు, చూద్దాం అవి ఏంటో. మొదటిది ఏంటంటే భగవంతుడి మీద విశ్వాసం ఉండాలి.
ధ్యానంలో లేదా మీ మనస్సులో ఆ సమస్య ఏదైనా మనకొచ్చిన సమస్య గుర్తుకొచ్చినప్పుడల్లా ఇలా అనుకోమని చెప్తున్నారు. నా దైవమా, నువ్వు ఉన్నావు. నువ్వు నన్ని గొప్ప కష్టంలోంచి గట్టెక్కిస్తావని నాకు తెలుసు. భగవంతుడికి అని అనుకోమంటున్నారు. భగవంతుడికి మన అవసరం తెలుసు. మన కష్టాలు తెలుసు. ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు కదా. మరి విశ్వాసం మీ అవసరాన్ని ఆయన అనంత శక్తితో కలుపుతుందన్నమాట. అందుకని ధ్యానంలో లేదా మన మనసులో ఏదైనా సమస్య గుర్తొచ్చినప్పుడు మనం ఈ విధంగా అనుకోవాలి. నా దైవమా, నువ్వు ఉన్నావు. నువ్వు నన్ను ఈ గొప్ప కష్టంలోంచి గట్టెక్కిస్తావని నాకు తెలుసు అని భగవంతుడిని అనుకోమంటున్నారు. అంటే భగవంతుడి మీద ఇలాంటి విశ్వాసంతో ఉండమని చెప్తున్నారు. అలాగే రెండో సూత్రం ఏంటంటే, గాఢంగా ధ్యానించడము, మిమ్మల్ని బాధిస్తున్న దాని నుంచి విముక్తి పొందడానికి మీరు ప్రయత్నిస్తూ భగవంతుడి మార్గదర్శకత్వం కోసం, సహాయం కోసం ప్రార్థించడము, ఆయన మీకు సహాయం చేయాలని కోరుకుంటున్నాడు. ఆయన సహాయం మీరు అందుకోగలిగినప్పుడు ఆయన మిమ్మల్ని నడిపిస్తాడు. రెండో సూత్రం ఏమన్నారు? గాఢంగా ధ్యానించడం, మిమ్మల్ని బాధిస్తున్న దాని నుంచి విముక్తి పొందడానికి మీరు ప్రయత్నిస్తూ భగవంతుడి మార్గదర్శనం కోసం, సహాయం కోసం ప్రార్థించడము చేయమని చెప్తున్నారు అన్నమాట. అతనే భగవంతుడే మిమ్మల్ని నడిపిస్తాడు. అంటే అలాంటి ఆత్మవిశ్వాసం ఉన్నప్పుడు, భగవంతుడి మీద విశ్వాసం ఉన్నప్పుడు మనల్ని మన ఆత్మనే మనల్ని నడిపిస్తుంది అని చెప్తున్నారనమాట. మూడో విషయం ఏంటి? ఆత్మ సమర్పణ. ఆత్మ సమర్పణ అంటే సరెండర్ అవటం. ప్రభు నీ సంకల్పమే నెరవేరని. ఇప్పుడు కష్టాలు వచ్చినాయి అనుకోండి, కష్టాలు రాని, మరి నీ సంకల్పం అదే ఉందేమో, నా కష్టాలతోటే నేను ముందుకెళ్లాలని ఉందేమో, అదే నెరవేరని అని చెప్తున్నారన్నమాట. ఇది చాలా బాగా నచ్చింది. ఇది మూడో విషయం అన్నమాట. ఆత్మ సమర్పణ. ప్రభు నీ సంకల్పమే నెరవేరని. దైవ సంకల్పానికి అధీనం అవడం ఆధ్యాత్మిక మార్గంలో అత్యావశ్యకం. అంటే మనం సరెండర్ అవ్వడం అనేది చాలా ముఖ్యం అన్నమాట. శరీరానికి సంబంధించి, మన పనికి సంబంధించి, లేదా ఏ ఇతర ప్రయోజనానికి సంబంధించి ఏం జరిగినా కూడా దైవ సంకల్పమే నెరవేరాలని ప్రార్థించాలట. చూడండి, అక్కడ కష్టమే వచ్చినా, దుఃఖమే వచ్చినా, మనకి నష్టమే జరిగినా, ఏం జరిగినా భగవంతుడి నిర్ణయం లేనిది మనకి ఏది జరగదు. కాబట్టి నీ సంకల్పమే నెరవేరని అని చెప్పేసి మనం అనుకుంటే ఆయనే మనల్ని ఎలా నడిపించాలో, ఏ మార్గంలో నడిపించాలో, ఎలాంటి జ్ఞానం అందివ్వాలో అవన్నీ జరుగుతాయి అని మాత మనకి చెప్తున్నారు. మన కోరికలను తీర్చడానికే సహాయం చేయమని దేవుణ్ణి మనం అడుగుతున్నామంటే మనం ఇంకా జ్ఞాన దృష్టితో చూడడం లేదు భగవంతుణ్ణి. చూడండి, మన కోరిక మాత్రమే తీరాలి అని ఎప్పుడూ కోరకూడదు. మనకు మంచి మాత్రమే జరగాలని ఎప్పుడూ కోరుకోకూడదు. మనకు మంచి జరిగినా, చెడు జరిగినా అన్నిట్లోనూ ఒక జ్ఞానం పొందుతాము అనేటువంటి విశ్వాసం మనకి ఉండి తీరాలి అని చెప్తున్నారు అన్నమాట. ఇక చిట్ట చివరి సూత్రం ఏంటంటే, నాలుగో సూత్రం ఏంటంటే, పట్టు సడలించడము, సమస్యను విడిచిపెట్టడం. ఎందుకంటే ఆ మనం ఎంతసేపు ఆ సమస్యను పట్టుకుని వేలాడుతూ ఉంటాం. ఆ సమస్య, అరే సమస్య గురించి ఆలోచిస్తామే తప్ప దానికి పరిష్కారం ఏంటి అన్నది ఎవరూ ఆలోచించాం. ఆ సమయంలో సమస్య గురించి మాత్రమే ఆలోచిస్తూ ఉంటాం. అయితే సమస్యని ఏమని చెప్తున్నారంటే, పట్టు సడలించండి, సమస్యని విడిచిపెట్టండి. ఇది విడిచిపెట్టి మనం గనక ఉంటే సమస్యను ఏం చేయాలంటే దేవుడి చేతిలో పడేయాలి. మీరు చేయవలసిందంత చేశాక దాని గురించి వ్యాకుల పడుతూ ఉండకండి. మనం ఏం చేయాలి? మనకు సాధ్యమైనంత వరకు పోరాడాలి. మనకు సాధ్యం కాలేదనుకోండి, వదిలిపెట్టేయాలి. ఇక నా వల్ల కాదు అని వదిలిపెట్టేస్తే భగవంతుడు మన భారాన్ని భగవంతుడి భుజాల మీద వేసినప్పుడు మనసు చాలా ప్రశాంతంగా, ఎంతో విశ్రాంతిగా, ప్రశాంతంగా ఉంటుంది అని చెప్తున్నారనమాట. ఇవి 4 సూత్రాలు. మనకి కొద్ది క్షణాలు ఖాళీ దొరికినప్పుడు బద్ధకంగా ఉండిపోవడమో, లేదా ప్రతికూల ఆలోచనలు చేయడంలోనో అర్థం లేదు. దేవుణ్ణి గురించి ఆలోచించడం కానీ, ఆంతరంగికంగా ఆయనతో మాట్లాడటం కానీ ఎందుకు చేయకూడదు? ఆయన సన్నిధి ఎంత ప్రశాంతంగా, ఎంత అద్భుతంగా ఉంటుందో కదా. ఒకసారి మీరు అలవాటు చేసుకున్నాక మీరు ఎల్లప్పుడూ ఆ చైతన్యంలోనే ఉండాలని కోరుకుంటారు. ఇప్పుడు చూడండి, సెల్ఫ్ టాక్ అని చెప్తాం మనం. ఈ విషయాన్ని మనం ఏం చెప్తామంటే సెల్ఫ్ టాక్ అంటాం. సెల్ఫ్ టాక్ అంటే ఏంటి? మనకు సమయం దొరికినప్పుడు, మనకి ఏదైనా విషయం, బాధాకరమైన విషయము, సంఘటన జరిగినప్పుడు మనతోటి మనం మాట్లాడుకుందాం. మన ఆత్మకి మనం చెప్పుకుంటూ, ఇలా జరుగుతోంది, ఈ విషయం ఇలా జరుగుతుంది, దీన్ని నేను ఎలా పరిష్కరించుకోగలను, నువ్వు దారి చూపించు అని మనం ఆత్మతో గనక మనం, చిన్న పిల్లలు ఎలా మాట్లాడుకుంటారు? ఒక దగ్గర కూర్చున్నప్పుడు వాళ్ళలో వాళ్ళే మాట్లాడుకుంటారు. ఒక ఫోన్ పట్టుకున్నట్టుగా, ఫోన్ చేస్తున్నట్టుగా, వాళ్ళు ఎవరికో ఎదుటి వాళ్ళకి ఫోన్లు చేస్తున్నట్టుగా వాళ్ళలో వాళ్ళే మాట్లాడుకుంటారు. అలాగే మనం కూడా మనతో మనం ఉంటూ, మనల్ని మనం ఉంటూ కూడా
ప్రతి ఒక్కళ్ళతోటి ప్రేమతో ఉంటూ ప్రతి ఒక్కళ్ళకి ప్రేమను ప్రసారం చేస్తూ ఉన్నట్లయితే మనం కూడా ప్రేమమయం అవుతాము, ప్రేమతోటే ఉంటాము, ప్రేమతోనే ఉండగలము, మన ఆత్మని ప్రేమమయం చేసుకోగలము, ఎదుటి వారికి కూడా ప్రేమను అందించేటువంటి స్థితికి వెళ్ళగలం. ఎందుకంటే ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నప్పుడే మనము ప్రేమను అందించగలం. మాత కూడా అదే చెప్తున్నారు కదా, ఎంతసేపటికి మనము ఎదుటి వారిని మార్చాలనే ప్రయత్నం కాకుండా మనల్ని మనం మార్చుకుంటూ మనలో ప్రేమతత్వాన్ని పెంచుకున్నట్లయితే ఎదుటి వాళ్ళలో ఆ ప్రేమని చూడగలము, మనము ప్రేమని వాళ్ళకి అందివ్వగలము అని చెప్తున్నారు. ఇంకా మనకు అవకాశం ఉంటే నెక్స్ట్ టైం ఇంకొన్ని విషయాలు తెలుసుకుందాం. భగవాన్ భగవాన్ భగవాన్. నేను నిద్రలోతులలో నుంచి మెలకువ అనే వలయాకార సోపానాలను అధిరోహిస్తూ మెల్లగా సంస్మరిస్తాను. భగవాన్ భగవాన్ భగవాన్. నువ్వే నా ఆహారం. ప్రతి రాత్రి నీ నుంచి వియోగమనే ఉపవాసం ముగించి నిన్నే రుచి చూస్తూ మనస్సులో అనుకుంటాను. భగవాన్ భగవాన్ భగవాన్. నేను ఎటు వెళ్ళినా నా మనోదీపాన్ని నీ వైపే తిప్పి ఉంచుతాను. దైనందిన కర్మయుద్ధంలో నేను చేసే మౌన సమర నినాదం ఎల్లప్పుడూ భగవాన్ భగవాన్ భగవాన్. విషమ పరీక్షలనే తుఫానులు గర్జించినప్పుడు, సమస్యలు నాపై ఉరిమినప్పుడు నేను ఇలా బిగ్గరగా జపిస్తూ ఆ చప్పుళ్లను అణిచివేస్తాను. భగవాన్ భగవాన్ భగవాన్. జ్ఞాపకాల దారాలతో నా మనస్సు కలలనే వస్త్రాన్ని నేసినప్పుడు ఆ వస్త్రం మీద నేను ఇలా అందంగా ముద్రిస్తాను. భగవాన్ భగవాన్ భగవాన్. ప్రతి రాత్రి గాఢ సుషుప్తిలో నాలోని శాంతి కలగంటూ పిలుస్తుంది. ఆనందం 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 అని. నాలో ఆనందం ఇలా ఎల్లప్పుడూ గానం చేస్తూ వస్తుంది. భగవాన్ భగవాన్ భగవాన్. మేల్కొంటూ తింటూ పనిచేస్తూ కలగంటూ నిద్రిస్తూ సేవిస్తూ ధ్యానిస్తూ జపిస్తూ దివ్యంగా ప్రేమిస్తూ నిరంతరం నా ఆత్మ ఎవరికీ వినబడకుండా మృదువుగా జపిస్తుంది. భగవాన్ భగవాన్ భగవాన్. మిమ్మల్ని అందరినీ భగవంతుడు ఆశీర్వదించుగాక. థ్యాంక్ యూ మేడం.